ఈ రెయిన్బో హోమ్స్ కన్సార్షియం అని మేము ఒక కన్సార్షియం పెట్టాము. అందులో ఒక 24 మంది పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. అందరము కలిసి 50 హోమ్స్ రన్ అవుతున్నాయి, హాస్టల్స్ అండ్ హోమ్స్. కొన్ని మోస్ట్లీ ఇలా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. కొన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కమ్ హాస్టల్స్ వాళ్ళు కూడా ఒక ఫ్లోర్ అంతా రెయిన్బో హోమ్కి ఇచ్చింది. అలా కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ముందుకు వచ్చాయి కొన్ని సిటీస్లో. రకంగా 50 ప్రస్తుతానికి 50 నడుస్తూ ఉన్నాయి. ఇవి మొత్తము 9 స్టేట్స్లో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం వేరే మాకు అదే అనిపిస్తుంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక్క రెయిన్బో హోమ్ ఇక్కడ ఉన్నది. బట్ 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది అప్రతిహతంగా. దీన్ని చూసి ఇంకా పౌర సమాజం కూడా ముందుకు వస్తుంది, ఇలాంటివి పిల్లల్ని హ్యాండ్ హోల్డ్ చేస్తారు అని మేము నమ్ముతున్నాం. అలాగే గవర్నమెంట్ చేయాలని. తర్వాత ఒక హోమ్సే కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మనకి దాదాపు ఒక 4000 మంది పిల్లలు ఈ ఫ్యామిలీ బేస్డ్ కేర్ అండ్ ఈ కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్స్లో కూడా ఉన్నారు. సో మనము పిల్లలు ఒక హోమ్ ఒకటి ఒక అసలు ఇల్లే లేని వాళ్ళకి ఈ హోమ్, ఇల్లు ఉంది కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, భోజన పరిస్థితులు బాగాలేదు, ఇల్లు దాటి బయటకు వచ్చే అనే ప్రివెన్షన్ కోసము ఈ కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్స్. తర్వాత ఇంతకుముందు ఇల్లు లేకుండా ఇప్పుడు ఇల్లు చేసుకున్నాము, ఇల్లు పొందాము, ఏదో ఒక నేను ఒక గూడు ఏర్పరచుకున్నాను అనుకునే స్త్రీలకి తిరిగి ఫ్యామిలీ బేస్డ్ కేర్గా ఉన్న పిల్లలు ఉన్నారు, ఇందాక సద్దాం చెప్పినట్టు. తర్వాత ఎవరైతే పెద్ద పిల్లలు అయ్యారో 18 నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు టోటల్గా రెయిన్బో హోమ్స్ ప్రోగ్రాంలో మనం 6000 మంది పిల్లల్ని యూత్ని మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 16,000 మంది పిల్లలు ముందుకి వాళ్ళు జీవితంలో ముందడుగు వేసి అంత ఆహార భద్రత కూడా లేని పరిస్థితులు, రక్షణ భద్రత లేని పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి జీవితాన్ని నిలబెట్టుకున్నారని మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ మనము దాంతోపాటు ఈ రెయిన్బో కన్సార్షియం తరపు నుంచి మేము ఒక టెక్నికల్ రిసోర్స్ సెంటర్ అని ఒకటి పెట్టాం. మేము నేర్చుకున్నవన్నీ, మాకు అర్థమైనవన్నీ పిల్లలతో, పెద్దలతో, స్టేక్ హోల్డర్స్తో, అదర్స్ వాళ్ళన్నీ కూడా, అలాగే మేము ఇతర సంస్థలు బాగా పనిచేసే సంస్థలు మాలాగా రకరకాల సంస్థలు పిల్లలతో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకొని ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మాడ్యూల్స్గా తయారు చేసాం. అండ్ కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తుంటాం. ఈ 2010లో ఈ స్కూల్ పరిస్థితి మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఆ ఫొటోస్, ఈ స్కూల్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అనేది చూస్తే ఇది ఒక గొప్ప చరిత్ర నిర్మాణం అయింది. 2010కిను ఇప్పుడు 2026కి ఇంతమంది పిల్లలు ఆల్రెడీ సద్దాం చెప్పారు, ఒక 300 మంది పిల్లలు ఈరోజు ఒక మంచి తలెత్తుకొని సమాజంలో డిగ్నిఫైడ్గా, గౌరవంగా వాళ్ళంతటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళు ఈ హోమ్లో పెరిగి వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళి వాళ్ళు చాలామంది వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ సొంత కాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకుండా, ఏ రకమైన అభద్రతా భావం లేకుండా ఒక మంచి పౌరులుగా వాళ్ళు మారి, తర్వాత వాళ్ళు కొంతమంది గర్ల్స్ పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ సంసారాలను కూడా దిద్దుతూ అండ్ వాళ్ళు స్వతంత్రంగా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఈరోజు వాళ్ళు స్వాభిమానంతో బతుకుతున్నారు అండ్ మంచి పౌరులుగా బతుకుతున్నారు, కంట్రిబ్యూట్ చేస్తున్నారు సమాజానికి. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ డన్ బై దిస్ ఇన్ దీస్ 20 years, 2010 నుంచి 2026 దాకా. సో ఇన్ని సంవత్సరాల్లో ఆ పిల్లలు బయటకు వెళ్ళారు. ఇప్పుడు కూడా అదే రకమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉండే పిల్లలు ఈరోజు ఇక్కడ 95 మంది ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ మొట్టమొదట్లో మేము ఒక్క హోమ్ ఒక్కటే ఈ CRDS ద్వారా మనం ఇక్కడ చేసాం, క్రిసెంట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా, సద్దాం ఆధ్వర్యంలో అండ్ పుష్పలత, ఇలా చాలా మంది, నేను దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళని ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలని ఒక కమిట్మెంట్తో, ఒక అంకిత భావంతో ఈ పిల్లలతో నిలబడి పిల్లల పక్షాన నిలబడి పిల్లలతో ఉండి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అమ్మలని
వాళ్ళందరినీ ధైర్యం నింపి ఆత్మవిశ్వాసం నింపి ఈరోజు ఇంతమందిని పైకి తీసుకొచ్చారు అని అంటే ముఖ్యమైన పాత్ర వాళ్ళది. సో ఇది మనం ఏం చేసినా బయట నుంచి అది సరిపోదు. ఇక్కడ ఉండి పిల్లలతో వాళ్ళంతటా వాళ్ళని ధైర్యంగా నిలబెట్టించి వాళ్ళని మంచి పౌరులుగా, వాళ్ళకి రకరకాల కష్టాల పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడము, ఒక్క భోజనం పెట్టడమే కాదు, ఒక చదువు చెప్పడమే కాకుండా ఒక సంస్కారం నేర్పించి ఒక మంచి పౌరులుగా, భారతదేశంలో మంచి పౌరులుగా, కంట్రిబ్యూటింగ్ సిటిజన్స్ గా తయారు చేయడంలో వీళ్ళ పాత్ర అమోఘం. నిజంగా ఈ అనంతపూర్లో మేము అప్పుడు సర్వే చేసాం, స్టడీ చేస్తే దాదాపు 600 మంది వచ్చారు. 600 మందికి మనము ఏ రకంగా గవర్నమెంట్ని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని వెళ్ళి అడిగాం, మనం చేయండి, ఏదన్నా చేద్దాము. అప్పుడే ఆ రోజుల్లోనే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో చట్టం వచ్చింది. ఆ సందర్భాల్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్ ఉన్న పిల్లలకేనా, పేరెంట్స్ సంరక్షణ లేని పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది కదా, దాన్ని మనం ఎలా సంరక్షిద్దాము? వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ వాళ్ళు పొందాలి అని అంటే వాళ్ళకి ఒక భద్రత కావాలి, ఒక రక్షణ కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు లేకుండా రోడ్డు మీద సీదా స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి మళ్ళీ సీదా రోడ్డు మీదకి వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఒక స్కూల్, వాళ్ళకి ఒక భద్రమైన ప్లేస్ కావాలి, రక్షణ కావాలి. తర్వాత వాళ్ళకి ఇమోషనల్ వెల్బీయింగ్ కావాలి, మానసికంగా భయాలు లేకుండా నిర్భయంగా ఉండగలిగే, స్వేచ్ఛగా ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను స్వేచ్ఛగా ఉంటాము అనే మంచి ఇమోషనల్ వాతావరణం అది కావాలి. తర్వాత ఆరోగ్య భద్రత కావాలి, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ అవసరం. సో తర్వాత మంచి పోషణ, న్యూట్రిషన్ కావాలా. న్యూట్రిషన్ లేకపోతే, వాళ్ళకి పోషకాహారం లేకపోతే వాళ్ళు ఎలాగో ఎదగరు. సో అదొకటి. అండ్ అప్పుడు విద్య, వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్కి ఇవన్నీ తోడైతేనే రైట్ టు ఎడ్యుకేషన్ని వాళ్ళు సాధించుకుంటారు అనే ఒక ప్రిన్సిపుల్ని మేము ఈ గవర్నమెంట్తో ముందు పెట్టి ఒక ప్రతిపాదన చేశారేంటంటే, హైదరాబాద్లో ఇంకా అదర్ ప్లేసుల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే కొంత అండర్ యూటిలైజ్డ్గా ఉన్నాయో, స్పేస్ ఉంది, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము, ఖాళీ ఉంది, టీచర్లు ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు పిల్లల్ని వెల్కమ్ చేయడానికి, కానీ పిల్లలు లేరు, రీజన్స్ రకరకాలు. సో ఇక్కడ పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, వీళ్ళకి చదువుకోవాలని ఉంది, వీళ్ళకి ఉండడానికి జగ లేదు. సో వాళ్ళకి పిల్లలు స్కూల్లో కావాలి అనే టీచర్లకి వీళ్ళ మధ్యలో మేము చిన్న బ్రిడ్జ్ అయ్యాము అంతే. ఆ బ్రిడ్జి ఈ సిఆర్డిఎస్ ద్వారా ఈ అనంతపూర్లో నడిచింది. సో 2010లో ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ పాడుబడిపోయిన పరిస్థితిలో ఉండాలి. అన్ని రకరకాల ఎక్కడ ఊడిపోయి గోడలు కూడా పాడైపోయిన పరిస్థితులు. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉండాలి, 3-4 రూములు ఉన్నాయి. ఆ రూమ్స్కి ఒకదానికి తలుపు లేదు, చాలా వెళ్ళవేసి చాలా రోజులైంది, అవన్నీ పాడైపోయిన పరిస్థితుల్లో ఉంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఆ స్కూల్ నడుస్తుంది, టీచర్లు కష్టపడి దాన్ని నడిపిస్తూ ఉన్నారు. సో ఆ సందర్భంగా మనం ఎందుకు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు లేని పిల్లలు కనుక వచ్చి మేము తీసుకుంటాము ఆ బాధ్యత, హాస్టల్ లాగా మేము రన్ చేస్తాము, అన్ని రకాలైన సంరక్షణ బాధ్యత మేము తీసుకుంటాము, విద్యా బాధ్యత మీరు తీసుకోండి అని ఒక జాయింట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం వల్ల ఈరోజు 300 మంది ధైర్యంగా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యి, వాళ్ళు తప్పకుండా ఎంతోమంది అందులో నుంచి నాయకులు అయ్యారు. ఈరోజు వాళ్ళు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు 95 మంది ఈ హోమ్లో ఉంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, ఈ 95 మంది కాకుండా 300 మంది పిల్లల జీవితాల్లో మార్పు వచ్చినప్పుడు ఆ తల్లి ఎవరైతే అంతకుముందు రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళ జీవితంలో కూడా కొంత మార్పు వచ్చింది, అభివృద్ధి వచ్చింది. దానికి రకరకాల పరిస్థితులు, ప్రయత్నాల వల్ల మేము వాళ్ళం కలిసి జాయింట్గా పిల్లల్ని పెంచాము. సో ఆమె రోడ్డు మీద ఉండొచ్చు, ఆమె ఏ పనైనా చేయొచ్చు, తల్లే, ఆమెను ఎవరూ రిప్లేస్ చేయలేము. సో అందుకని ఆ తల్లులకు కూడా మనము చేయూతనివ్వడం వల్ల ఈరోజు చాలామంది ఆ రోడ్ల మీద నుంచి ఉండడం మానేసి హోమ్లెస్ పరిస్థితుల్లోంచి ఒక ఇల్లు తీసుకోవడము, గ్రామాల్లో ఇల్లు లేకుండా గ్రామాల్లో అతి కష్టం మీద ఉండేవాళ్ళు ఈరోజు ఇంకో జీవనోపాధిని షురూ చేసి వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే
మా పిల్లల్ని మేము పెంచుకోగలిగే పరిస్థితి మాకున్నది ఇప్పుడు అని వాళ్ళు వచ్చినప్పుడు మనము ఈ ఫ్యామిలీ బేస్డ్ కేర్ అనేది ఇంకొక అప్రోచ్ని కూడా మేము ఇంక్లూడ్ చేశాము. సో ఇక్కడ నుంచి మన పిల్లలు ఒక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపల ఈ హోమ్లో ఉండి కొంచెం బెటర్ అయ్యే టైంకి ఆ తల్లి జీవితంలో కూడా మంచి మార్పు వచ్చినప్పుడు వాళ్ళని కలిపి ఫ్యామిలీ బేస్డ్ కేర్ అని ఇంకొక అదొకటి నడిచింది. అందులో ఏమవుతున్నారు, అక్కడ కూడా కొంత అగైన్ జాయింట్ బాధ్యత, మన ఈ రెయిన్బో హోమ్ జాయింట్ బాధ్యత అండ్ తల్లి బాధ్యత ఏంటి అనేది ఒక ఎంఓయు లాగా పెట్టుకొని ఆ రకంగా ఇప్పుడు ఆ రోజు పిల్లలని బాగా తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అందులో ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీ బేస్డ్ కేర్? 25 చిల్డ్రన్ ఈ రోజులో అంతమంది ఫ్యామిలీస్తో ఉంటున్నారు.